ఓకే కైండ్ ఆఫ్ రిజల్ట్స్. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఐటీని అవాయిడ్ చేయమన్నారు. నెక్స్ట్ ఫార్మా సెక్టర్. ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ వేయకున్నా సరే ఆయన ఏం చెప్తున్నాడంటే ఇంకా సంవత్సరం లోపు మా దగ్గర ప్రొడ్యూస్ చేయకపోతే 250% టారిఫ్స్ వేస్తాను నేను అని చెప్తున్నారు. ఎవరు ప్రొడ్యూస్ చేయాలి వాళ్ళ దగ్గర? మన ఫార్మా కంపెనీలో పోయి అక్కడ ప్రొడ్యూస్ చేయాలి. అక్కడ ఎందుకు చేస్తాయండి మనం? అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అంటే అక్కడ ప్రొడ్యూస్ చేస్తే మళ్ళీ అదే కాస్ట్ పెరిగిపోతుంది కదా. కాస్ట్ తక్కువ ఇక్కడ ప్రొడ్యూస్. ఇప్పుడు ఏంటి అంటే ఏదైనా కూడా మనం ఎందుకు మన ఇండియా నుంచి ఇంపోర్ట్స్ చేసుకోవడమో లేకపోతే చైనా నుంచి అమెరికన్ ఫార్మా కంపెనీస్ ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి? అమెరికాని కాదండి, ఇప్పుడు యూరోప్ అయినా సరే ఎందుకు చేసుకుంటున్నాయంటే వాళ్ళకి కాస్ట్ తక్కువ పడుతుంది. సో ఇక్కడ నుంచి ఒక 10 రూపీస్ 10 స్ట్రిప్స్ ఒక 10 టాబ్లెట్లది ఒకటి ప్రైస్ కానీ చూస్తే అక్కడ కంపెనీస్కి ఒక 100 రూపాయలకి ఇంపోర్ట్ చేసుకున్నాయి అనుకోండి, వాళ్ళు 150 రూపీస్కి అమ్ముకుంటారు. అదే అక్కడ తయారు చేయాలంటే అది అక్కడ తయారు కావడానికి 200 అవుతుంది, వాడు 250కి అమ్ముకోవాలి. సో అల్టిమేట్ గా మళ్ళీ ఎవరు అక్కడ యుఎస్ సిటిజన్ నష్టపోతాడు. అక్కడ కంపెనీస్ కూడా ఇది పెద్దగా లాభం అనేది ఉండదు. ట్రంప్ బెదిరింపులకి ఫార్మా ఏం కాదండి, డెఫినెట్ గా ఇదంతా టెంపరీ. ఇప్పుడు యుఎస్ డెట్ అనేది ఆ రేషియో కన్నా ఎక్కువైపోయిందండి. ఇంకా ఇటువంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే యుఎస్ ఇంకా కొలాప్స్ కావడానికి రెడీగా ఉంటుంది. కాబట్టి ఇండియాకి ఏం కాదండి, ఇండియాకి డెఫినెట్ గా అదర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వేరే కంట్రీస్ లో మనం ఎక్స్పాండ్ అవుతున్నాము. ఇండియన్ ఫార్మా సెక్టర్ చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది. మరి ముఖ్యంగా డొమెస్టిక్ బేస్డ్ ఫార్మా కంపెనీస్, ఒకవేళ అంతా ఎవరికైనా డౌట్ గా ఉంటే ఎక్స్పోర్ట్స్ కంపెనీస్ మీద డొమెస్టిక్ సేల్స్ మీరు చూడండి, లాస్ట్ ఇయర్కి ఏంటి అంటే మనకి దాదాపు డొమెస్టిక్ సేల్స్ భారీగా పెరిగిపోయినాయి. కాబట్టి అటువంటి కంపెనీస్ మీద కూడా ఫోకస్ చేయమని చెప్తాను. ఓకే, సో అంటే ఇప్పుడు ఫార్మాకి సంబంధించి స్టాక్ స్పెసిఫిక్ ఏమైనా ఉందా? యుఎస్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఇప్పుడు రెడ్డి ల్యాబొరేటరీస్ కానీ, రెడ్డి ఎక్స్పోర్ట్స్, అరబిందో కానీ, మేజర్ అరబిందో అయితే కంప్లీట్ గా అరబిందో అనేది బల్క్ కంపెనీ అండి, బల్క్. సో అటువంటి కొంచెం అరబిందో లాంటి దాంట్లో కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ టైం బీయింగ్. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ లైక్ కొన్ని ఉన్నాయి, వాటిని అవాయిడ్ చేయొచ్చు. అంటే అవాయిడ్ చేయమని కాదు దాని అర్థం. అంటే మీకు అంత డౌట్ గా భయంగా ఉంటే ఓవరాల్ గా అండి ట్రంప్, మళ్ళీ చెప్తున్నాను, ట్రంప్ ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు పర్మనెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ విధంగా చేస్తే యుఎస్ ముందుకు వెళ్ళదు. యుఎస్ మరింత